అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది మనకి చాలా ప్రత్యేకమైనటువంటి రోజు. ముఖ్యంగా చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి ఈరోజు మనకి కలియుగ ప్రారంభమైనటువంటి రోజుగా, యుగమునకు ఆది కాబట్టి ఇది ఉగాదిగా చెప్పడం జరిగింది. అటువంటి చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి రోజు, ఉగాది రోజు మనం పాటించవలసిన కొన్ని నియమాల్లో ఈరోజు ప్రతి ఒక్కరూ సూర్యోదయాత్ పూర్వం లేచి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించుకోమని శాస్త్రం చెప్పింది. అలాగే ఉగాది రోజు గుమ్మాలకి పసుపు కుంకుమతో అలంకరణ చేసి ఇంటిని శుభ్రంగా ఉంచుకుని ఈరోజు ప్రతి ఒక్కరూ తైలాభ్యంగన స్నానాన్ని ఆచరించమని శాస్త్రం. తైలాభ్యంగన స్నానం ఆచరించిన తర్వాత మీ ఇంటి ఇలవేల్పుని పూజించమన్నారు. అది వెంకటేశ్వర స్వామి కావచ్చు, సత్యనారాయణ స్వామి కావచ్చు, శివుడు కావచ్చు. మీ ఇంటి ఇలవేల్పు ఎవరైతే ఆ ఇంటి ఇలవేల్పుని పూజించి ఉగాది పచ్చడిని చేసి, ఉగాది పచ్చడిని ఆ యొక్క భగవంతుడికి నివేదన చేసి ఇంటిల్లపాది తినాలి. ఇది కాకుండా ఉగాది రోజు ప్రత్యేకంగా పంచాంగ శ్రవణం చేయమని శాస్త్రం చెప్పింది. ఈరోజు ఏ వ్యక్తి అయితే భక్తి శ్రద్ధలతో పంచాంగ శ్రవణాన్ని చేస్తారో వారికి ఉన్నటువంటి జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి. పంచాంగ శ్రవణం ఎందుకు చెయ్యాలి అంటే, మనకి ఇంటిలో ఎంతమంది ఉన్నా, నలుగురైనా 10 మంది అయినా 5గురైనా, ఒకరికి కాలం అందరికీ ఒకేలా ఉండదు. ఒకరికి ఆ సంవత్సరం బాగుంటుంది, కొంతమందికి బాగుండదు. బాగున్నవారు బాగోలేని వారిని జాగ్రత్తగా చూసుకోవడం, బాగోలేని వారు బాగున్న వారిని అనుసరిస్తూ వారు చెప్పిన మార్గంలో వెళ్తూ విజయాల్ని పొందడం. ఈ రకంగా మనం ఉగాది పంచాంగ శ్రవణం చేసి ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటూ కలిసిమెలిసి ముందుకు వెళ్ళాలనేటువంటి విషయాన్ని ఉగాది పంచాంగ శ్రవణం ద్వారా మనం తెలుసుకోవాలి. అలాగే ఉగాది పంచాంగ శ్రవణంలో భాగంగా దేశకాల మాన పరిస్థితులు, ప్రకృతి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకుని ఆ సంవత్సరం ఏమి ఆచరిస్తే దేశానికి, ప్రజలకి, ప్రకృతికి బాగుంటుందో మనం తెలుసుకుని దాని ప్రకారం ముందుకెళ్ళినట్లయితే శుభ ఫలితాలు పొందొచ్చు అనేటువంటి విషయాలు మనకి ఉగాది పంచాంగ శ్రవణంలో భాగంగా తెలుస్తుందని తెలియజేస్తున్నాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.